ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య అంటే టాకింగ్ ఆఫ్ ఇది అడినాయిడ్స్ బాగా ఎక్కువైపోయాయి. సో, దానికి అంటే అది పిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. వాట్ ఈస్ ద రీజన్? యాక్చువల్‌గా అడినాయిడ్స్ అనేది పిల్లల్లోనే ఉంటుందండి. సో, అట్ ద ఏజ్ ఆఫ్ 11-12 ఇయర్స్‌కి న్యాచురల్ ష్రింకేజ్ జరిగిపోతుందండి. కాకపోతే ఈ అడినాయిడ్స్ అంటే ఏంటంటే అండి, బాడీకి ఇమ్యూనిటీ ఇచ్చే స్ట్రక్చర్సే అవి. కాకపోతే ఇప్పుడున్న వైరసెస్ కానీ, చాలా బ్యాక్టీరియాస్ గానీ ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే దాన్ని ఫైట్ చేయడానికి అడినాయిడ్ అనే టిష్యూ ఓవర్ గ్రో అయిపోతుంది. ఓవర్ గ్రో అయిపోయి మన న్యాచురల్ బ్రీతింగ్ ప్యాసేజ్‌ని బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల వారికి రికరెంట్‌గా కోల్డ్ రావడం కానీ, స్నోరింగ్ గానీ, మౌత్ బ్రీతింగ్ గానీ అవుతూ ఉంటుంది. సో, ఇలాంటి వాట్లలో ఇనీషియల్ స్టేజెస్‌లోనే పీడియాట్రిషియన్స్ కానీ, ఈఎన్‌టీ స్పెషలిస్టులు గానీ స్టెరాయిడ్ స్ప్రేస్‌తో అడినాయిడ్స్‌ని చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతారండి ఇనీషియల్‌గా. అండ్ సెకండ్ థింగ్ ఈస్ నేజల్ ఇరిగేషన్. సో, అది కూడా అడినాయిడ్స్ మీదున్న వైరస్ కానీ, బ్యాక్టీరియాని వాష్ చేసేస్తుంది. వాష్ చేయడం వల్ల అడినాయిడ్ కూడా అంత రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదనమాట ఏ రోజుకి ఆ రోజు. మీరు యాస్ ఎన్ ఏంటి డాక్టర్ ప్రాణాయామాన్ని నమ్ముతారా? డెఫినిట్‌గా నమ్ముతామండి. ఎందుకంటే అంటే డస్ ఇట్ రియల్లీ క్లియర్ అప్? బికాజ్ కొన్ని ఎస్పెషల్లీ భస్త్రిక అండ్ అలాగే కపాలభాతి ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ స్ట్రక్చర్‌లో అంటే ఫిజికల్లీ ఐ హావ్ ఫెల్ట్ ఇట్. యెస్. ఎక్కడో బ్లాక్ అయిపోయినదంతా కూడా మ్యూకస్ బయటికొచ్చేస్తుంది బికాజ్ ఆఫ్ ద ఇట్స్ ఎ న్యాచురల్ సైకిల్. అంటే ఇప్పుడు మన న్యాచురల్ సైకిల్‌ని మనం ఎన్హాన్స్ చేస్తున్నామండి. ఈ మన ప్రాణాయామంలో. మన బ్రీతింగ్ ప్యాటర్న్‌ని ఇంకా బెటర్ చేసుకుంటున్నాం అనమాట. సో, ఇట్ ఈస్ ఆల్వేస్ బెనిఫిషియల్. ఇప్పుడు ఎలా మనం సలైన్ వాషెస్ చేస్తే అది ఒక మూవ్‌మెంట్ ద్వారా వెళ్ళిపోతుందో, మన ఎయిర్ మూవ్‌మెంట్ ద్వారా కూడా మన పార్టికల్స్‌ని మనం రెగ్యులేట్ చేయడం కానీ, ఆర్ మన సైకిల్‌ని రెగ్యులేట్ చేయడం గానీ హెల్ప్‌ఫుల్ అవుతుందండి డెఫినిట్‌గా. రైట్. మామూలుగా ఏంటి సమస్యలు ఎంతో కొంచెం బాగా క్రానిక్ అయిపోతే గాని డాక్టర్ దగ్గరికెళ్లరు. అవును. సో, వాట్ వుడ్ యూ లైక్ టు అడ్వైజ్ ఇవాళ సో, సాక్షి ఈ ప్రేక్షకులకి? ఈ రోజు ఏంటి అంటే అండి ఈఎన్‌టీ ఈజ్ నౌ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. నో మోర్ అ స్పెసిఫిక్ డిజార్డర్. ఇంతకుముందు కాలంలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తేనే ఈఎన్‌టీకెళ్ళిపోయేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్ హోల్డ్‌లో ఈఎన్‌టీ ఇష్యూ లేకుండా ఉండదండి. సో, ఇఫ్ ఇట్ ఈస్ అ ఇయర్ ఇష్యూ అంటే ఇయర్ అనేది చాలా వరకు తగ్గిపోతున్నాయండి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా ఇయర్ పెయిన్ వస్తే డాక్టర్ దగ్గరికెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవడం అని జరుగుతుంది. మేజర్ నెగ్లెక్షన్ ఎక్కడ జరుగుతుందంటే నోస్‌లోనే జరుగుతుందండి. సో, అలర్జీస్ వచ్చినా అది నార్మల్ అలర్జీయే. ఒక నార్మల్ యాంటీ హిస్టమినే వాడితే సరిపోదన్నట్టు. ఇప్పుడు చూడండి ఒక సింపుల్ నేజల్ ఇరిగేషన్ అనేది చాలా వరకు వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేయగలుగుతుంది. ఆ అడ్వైస్ అనేది మనకు ఒకసారి చూపించుకొని ఇది దీనికి రిక్వైర్మెంట్ అని చెప్తే వాళ్ళ మొత్తం లైఫ్ లాంగ్ వాళ్ళకి అలర్జీస్ అనేది చాలా వరకు కంట్రోల్ వెళ్ళిపోతే ఎలాంటి సర్జికల్ గాని, ఎలాంటి మెడికేషన్ గాని అవసరం ఉండదు. సో, దోస్ స్మాల్ స్టెప్స్ విల్ హెల్ప్ దెమ్ బట్ ఆఫ్ అదొకటి. కోర్స్ నేసల్ ఇరిగేషన్ కూడా జాగ్రత్తగా చేయాలి విత్ చాలా స్టెరైల్ వాటర్. స్టెరైల్ వాటర్‌తో. బాయిల్డ్ వాటర్ తీసుకోమంటారు. నార్మల్ సలైన్ కొంచెం వాటర్ అన్నా తీసుకోవచ్చు. ఉప్పేయమంటారా? అది ఇన్ కేస్ ఏదన్నా మ్యూకస్ బాగా అలా ఉంది అన్న వాళ్ళకే. ఇప్పుడు ఎవరికీ ఏం సమస్య లేదు. ప్రివెంటివ్‌గా వాళ్ళు చేయాలనుకుంటే అసలేమీ అవసరం ఏం లేదండి. అవసరం లేదు. సింపుల్ సెలైన్ నార్మల్ వాటర్ ఇస్ సింపుల్ ఎనఫ్. సలైన్ వాటర్ ఆర్ ఉంటుంది చాలు. సింపుల్ నార్మల్ వాటర్ విత్ బాయిల్డ్ వాటర్. వార్మ్ టెంపరేచర్‌లో ఉన్న వాటర్ అయినా సరిపోతుందండి. రైట్. సో, ఇట్స్ యాక్చువల్లీ ఇది మేనేజ్ చేస్తే అంటే హాయిగా గాలి గాలి పీల్చుకుని, పీల్చుకోవచ్చు. హాయిగా మనకి మొహం అంతా బరువుగా ఉన్నట్టు లేకుండా తేటగా ఉంటే అదొక లగ్జరీ అండి. ఎగ్జాక్ట్‌లీ. అది అంటే వెల్‌నెస్‌కి అదొక పారామీటర్. డెఫినైట్‌లీ. ఒక మార్కర్ లాగా అండ్ చెప్పొచ్చు. మన నోస్‌ని ఎంత బాగా చూసుకుంటే, మన నోస్ మన ఇయర్‌ని అంత బాగా చూసుకుంటుంది. సో, అండ్ మెజారిటీ ఇప్పుడొచ్చే 90% ఇయర్ ఇన్ఫెక్షన్స్‌కి రీజన్ నోస్. థ్రోట్ ఇన్ఫెక్షన్స్‌కి నోస్ ఆర్ అసిడిటీ. సో, మన బేసిక్ థింగ్స్‌ని మనం ప్రివెంట్ చేయగలిగితే అడ్వాన్స్డ్ డిసీజెస్ అనేది అసలు మనకి దగ్గర రావండి. సో, అది ముక్కుని జాగ్రత్తగా కాపాడుకోమని మీరు చెప్తున్నారు కాపాడుకోవాల్సొస్తుంది. డాక్టర్ ధీరజ్ కుమార్ గారు.